9 రోజుల ఉత్సవం 16 రకాల వాహనాల్లో విహారం వివిధ రూపాల్లో భక్త కోటికి అనుగ్రహం తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు జరిగే తీరును చెప్పడానికి మాటలు చాలవు కళ్ళారా చూసి తరించాల్సిందే కొలిచిన వారికి కొంగు బంగారమైన కోనేటి రాయిని ఇష్టసఖికి జరిగే ప్రతి సేవ ప్రత్యేకమైందే సుప్రభాతం నుంచి ఏకాంత సేవ దాకా ప్రతి క్షణం శోభాయమానమే రేపటి నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక కథనం తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి భారీగా తరలి వచ్చే భక్త కోటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసింది టీటీడీ సిరుల తల్లి పద్మావతి దేవికి స్వామివారి తరహాలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు నిర్వహిస్తే అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా వేడుకలు జరగడం సంప్రదాయం ఉత్సవాలు జరిగే 9 రోజులు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో తొలి వేడుక ధ్వజారోహణం ఆగమశాస్త్రం ప్రకారం గరుడు ముల్లోకాలకు వెళ్లి దేవతలను ఆహ్వానించేదే ధ్వజారోహణం అమ్మవారి సమక్షంలో ధ్వజస్తంభంపై గజపటాన్ని ఎగురవేస్తారు అర్చకులు ఈ సమయంలో అమ్మవారికి ముద్గల అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తే పిల్లలు పుడతారన్నది భక్తుల నమ్మకం ధ్వజారోహణం జరిగిన రోజు రాత్రి నుంచే వాహన సేవలు మొదలవుతాయి బ్రహ్మోత్సవాలలో మొదటిది చినశేష వాహనం ఈ వాహన సేవను తిలకిస్తే భయం తొలగి పరమపదం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం అమ్మవారు పెదశేష వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు ఈ వాహన సేవలో అల్వేలు మంగమ్మ వారిని దర్శించుకుంటే దీర్ఘకాలిక వ్యాధులు తొలగుతాయి అదే రోజు రాత్రి అమ్మవారు వీణాపాణి అయిన సరస్వతి అవతారంలో హంసవాహనంపై మాడవీధుల్లో విహరిస్తారు హంసవాహనంపై స్వామివారిని దర్శించుకుంటే విద్యతో పాటు మంచి భవిష్యత్తు చేకూరి అహంభావం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం ముత్యపు పందిరి వాహనం ముత్యాలు విలువైనవి చల్లదనాన్ని ఇస్తాయి చల్లని ముత్యాల కింద నిలిచిన అమ్మవారి దర్శనం ఇహలోక తాపాన్ని పోగొట్టి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది రాత్రి సింహవాహనంపై అమ్మవారు భక్తులకు కనువిందు చేస్తారు అమ్మవారికి సింహం వాహనంగా సమకూరిన వేళ దుష్ట శిక్షణ శిష్టరక్షణ అవలీలగా చేస్తూ ఐశ్వర్యం వీర్యం యశస్సు ప్రభ జానం వైరాగ్యం అనే 6 గుణాలను ప్రసాదిస్తారు బ్రహ్మోత్సవాలలో 4వ రోజు భక్తుల కోరికలు తీర్చేందుకు అమ్మవారు కల్పవృక్ష వాహనంపై దర్శనమిస్తారు అమృతం కోసం పాలకడలిని మధించిన వేళ లక్ష్మీదేవికి తోబుట్టువై కోర్కెలు తీర్చేదే కల్పవృక్షం ఈ వాహనంపై శ్రీవారి ఇష్టసఖిని దర్శిస్తే మోక్షం పరిపూర్ణత సిద్ధిస్తుంది అదే రోజు రాత్రి హనుమంత వాహనంపై అమ్మవారు ఊరేగుతారు శ్రీనివాసుడు త్రేతాయుగంలో శ్రీరాముడిగా అమ్మవారు సీతాదేవిగా అవతరించారు ఆనాటి ఆంజనేయుని కోరిక మేరకు అమ్మవారు హనుమంతుణ్ణి వాహనంగా మలుచుకున్నారు దీనికి గుర్తుగా ఈ వాహన సేవ ఉంటుంది పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు నుంచి విశేష సేవలు ప్రారంభమవుతాయి చివరిగా ధ్వజ అవరోహణంతో ఉత్సవాలకు ముగింపు పలుకుతారు ఉత్సవాల సందర్భంగా ఇప్పటికే తిరుచానూరు వీధులన్నీ ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి సిరుల తల్లిని వివిధ రూపాల్లో దర్శించి తరించేందుకు భక్తకోటి తండోపతండాలుగా తరలి వస్తున్నారు
బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు ఉదయం అమ్మవారు పల్లకీ వాహనంపై జగన్మోహిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఉత్సవాల్లో అన్ని వాహనాలపై ఊరేగింపు వాహన మండపం నుంచి ప్రారంభమైతే ఒక్క మోహిని అవతారం మాత్రం అమ్మవారి ఆలయం నుంచి మొదలవుతుంది. బంగారు తిరుచుపై మోహిని అవతారంలో అమ్మవారు వెలుపలకు వచ్చి మాడవీధుల్లో విహరిస్తారు. విశ్వమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరన్నది మోహిని అవతారం చెప్పే సందేశం. బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టం 5వ రోజు జరిగే రాత్రి గజవాహన సేవ. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైంది. పాలకడలి మథనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఐరావతం జన్మించింది. గజం ఐశ్వర్య సూచికం. దీనికి ప్రతీకగా గజవాహనంపై అమ్మవారిని ఊరేగిస్తారు. గజవాహనంపై అమ్మవారిని దర్శించుకునేందుకు 2 లక్షల మందికి పైగా భక్తులు తిరుచానూరు చేరుకుంటారని అధికారుల అంచనా. ఆరో రోజు ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై విహరిస్తారు. పాలకులంతా అమ్మవారిని తమ భుజాల మీద మోస్తారని, అలా స్వామివారిని సర్వభూపాల వాహనంపై దర్శించుకుంటే రాజ్యసుఖ ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అదే రోజు సాయంత్రం అమ్మవారు స్వర్ణరథంపై మహాలక్ష్మి రూపంలో ఊరేగుతారు. రాత్రి శ్రీ మహావిష్ణువు రూపంలో గరుడ వాహనంపై విహరిస్తారు. ఏడవ రోజు ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై దర్శనమిస్తారు. అదే రోజు రాత్రి చల్లని తెల్లని కాంతులినే చంద్రప్రభ వాహనంపై ఊరేగుతారు. 8వ రోజు ఉదయం ప్రసన్న వదనంతో అమ్మవారు రథంపై కూర్చొని వేరిస్తూ ఉంటే వేల మంది గోవింద నామస్మరణతో భక్తులంతా రథాన్ని లాగి అమ్మవారి సేవలో తరిస్తారు. రాత్రి కల్కి అవతారంలో అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మోత్సవాలలో అమ్మవారి చివరి వాహన సేవ అశ్వవాహనం. కలియుగాంతంలో కల్కి అవతారంలో అమ్మవారు స్వామివారితో కలిసి దుష్ట సంహారం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టం పంచమీ తీర్థం. ఉదయాన్నే అమ్మవారితో పాటు చక్రతాళ్వార్ను మాడవీధుల్లో ఊరేగింపుగా సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణికి తీసుకువస్తారు. అక్కడ తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన పసుపు కుంకుమతో అమ్మవారికి చక్రతాళ్వార్కు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారికి ప్రతిరూపంగా చక్రతాళ్వార్ను పద్మసరోవరంలో 3 పర్యాయాలు ముంచి చక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజున దాదాపు 5 లక్షల మంది భక్తులు తిరుచానూరు చేరుకొని పద్మసరోవరంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. చిట్ట చివరి ఘట్టం ధ్వజ అవరోహణం. తొలి రోజు ధ్వజస్తంభం మీదకి ఎగరవేసిన గజపటాన్ని ఉత్సవాల ముగింపు సూచకగా కిందికి దించుతారు. ఆగమశాస్త్రోక్తంగా జరిగే ఈ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ సంరంభం ముగుస్తుంది. సాక్షాత్ వైకుంఠవాసిని అయినటువంటి శ్రీ పద్మావతి తాయల్లవారి కార్తీక బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరము కార్తీక బహుళ ఏకాదశి నాడు ప్రారంభమై మార్గశిర శుద్ధ పంచమి అనగా అమ్మవారు ఉద్భవించినటువంటి రోజు దినముగో నవదిన సంకల్పముగా పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క నవరాత్రి బ్రహ్మోత్సవ కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి వాహన సేవను భక్తులు వీక్షించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. వసతి, మంచినీటి సౌకర్యం, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేసింది టీటీడీ యంత్రాంగం.